నా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. 26 సంవత్సరాల సర్వీసు, సో మెనీ సక్సెస్ఫుల్ ఈవెంట్స్, సమ్వాట్ హర్డిల్స్. ఐ సా సో మెనీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, సమ్వాట్ యావరేజ్ స్టూడెంట్స్. నాకు 3 పిల్లలండి. మా బాబుకి 10th క్లాస్ 10 out of 10, ఏపీఆర్జీసీ స్టేట్ 8th ర్యాంక్, పాలిటెక్నిక్ 63 ర్యాంక్, అలాగే ఇంటర్మీడియట్ స్టేట్ 3rd, బిట్స్ ప్లానింగ్లో సీట్ సాధించి తర్వాత 1 year జాబ్ చేసుకొని జిఆర్ఈలో 340కి 334 స్కోర్ చేసి నౌ అమెరికాలో 50% స్కాలర్షిప్స్ సాధించి మాస్టర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాడండి. అలాగే అమ్మాయిలు ఇద్దరు కూడా కవలపిల్లలో దొడ్డుగుంట్లో మాకు జన్మించారు. వాళ్ళిద్దరు కూడా 10th క్లాస్ 600 out of 600 అండి. ఇద్దరికి ఒకే మార్క్ వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్ కూడా 96%తో ప్రజెంట్ ఎన్ఐటి కంప్యూటర్ సైన్స్ పంజాబ్లో చదువుతున్నారండి పాపలు ఇద్దరు. వాళ్ళు నా పిల్లలు అచీవ్ చేసిన దానికంటే నా దగ్గర చదివిన పిల్లలు ఏఎస్ఆర్ మూర్తి అని నాకు ఇష్టమైన స్టూడెంట్ ఇప్పుడు కల్పకంలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాడండి. అలాగే ఒక స్టూడెంట్ జిజాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తానని అనిల్ అని. అలాగే ఇప్పుడు మన పక్కనే ఈ స్కూల్ పక్కన వెటర్నరీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడండి పైడిమల్ చంద్రశేఖర్ అని, మన దొడ్డుగుంట్లో చదువుకున్నాడు పిల్లాడు. అలాగే అమలా అని ఈరోజు వస్తానని మరి వచ్చిందో రాలేదో, తను ఏఎన్ఎంగా వర్క్ చేస్తుందండి. చక్రమణి టీసీఎస్లో అదే రేడియస్ ల్యాబ్లో వర్క్ చేస్తున్నాడు. వీళ్ళందరూ టీచర్ గారు ఈ పిల్లలు మీ పిల్లలు అంటే అందరూ చెప్తారు కదా సబ్జెక్ట్స్, మీ పిల్లలే ఎలా అవుతారు అని అడగచ్చు. అందరి పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకుంటారండి. కొంతమంది పిల్లలకు మట్టుకు తల్లిదండ్రుల సంరక్షణ తక్కువగా ఉంటుంది. అందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. ఒకసారి దొడ్డుగుంటలో వర్క్ చేసేటప్పుడు అడబాల చక్రమణి 8వ సంతానం అండి అబ్బాయి, 8th మెంబర్ కుటుంబంలో. ఈ ముందు 7 కూడా చాలా రఫ్గా పెరిగిపోయి వాళ్ళు కొంతమంది జైలు కూడా వెళ్ళిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయిది. వాళ్ళ మదర్ నన్ను ఎక్కడ చూసా పలికించేవారండి. ఆ అభిమానంతో నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఒకసారి ఫాదర్ మదర్ దెబ్బలాడుకుని వాళ్ళ అమ్మగారు పురుగుల మంది చనిపోయారండి. నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి ఆ పిల్లాడు అలా కర్ర పట్టుకొని నిలబడి ఏడుస్తున్నాడనమాట అండి పిల్లాడు వాళ్ళ అమ్మ గురించి. ఆ టైంలో నేను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, సరే నా పిల్లని చదివించుకుంటానండి, నేను చదివిస్తానండి అబ్బాయిని అన్నాను. అంతకన్నా ఏంటమ్మా చదివించాను. అప్పుడు నాకు కవల పిల్లలు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి 8 నెలలు ఇద్దరికి. పిల్లడు స్కూల్ 3 నెలలు స్కూల్ అయిపోగానే స్కూల్ పక్కన ఇల్లు తీసుకున్నాను అనమాట. నేను 12 years స్కూల్ పక్కనే ఉండిపోయాను. ఒక పిల్లోడు ఒక పాప నా వాడు ఎత్తుకునేవాడు, ఒక పాప నేను ఎత్తుకునేదాన్ని. 7th క్లాస్ ఇంగ్లీషు, హిందీ,